నమస్తే సీఎం టైమ్స్ కి స్వాగతం. చీమకుర్తి మండల విశాల పరపతి సహకార సంఘం నూతన చైర్మన్ పూనాటి వెంకట్రావు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకం, ఈ బాధ్యతలను అప్పజెప్పినందుకు కృతజ్ఞతలు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సహకారం మరవలేనిది. ఆయన సహకారంతో సొసైటీని అభివృద్ధికి, రైతులందరికీ మంచి జరిగేలా చేయడం జరుగుతోంది. నాకు పదవి రావడం నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని వెంకట్రావు సీఎం టైమ్స్ న్యూస్ కి తెలిపారు. అందుబాటులో లేని కారణంగా సీఎం టైమ్స్ న్యూస్ తో ఫోన్లో మాట్లాడిన సహకార సంఘ చైర్మన్ పూనాటి వెంకట్రావు. హలో సార్, పూనాటి వెంకట్రావు గారు సార్. అవునండి. నమస్తే సార్, నేను సీఎం టైమ్స్ నుంచి సార్. ఓకే ఓకే రామారావు గారు బాగున్నారా? సార్ బాగున్నాను సార్. ముందుగా మీకు విశాల పరపతి మా సహకార సంఘం చైర్మన్ గా అయినందుకు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్ యూ సార్. ప్రమాణ స్వీకారం కావాలి, సహకారం ఇవ్వాలి సార్. ప్రజల్లో తెలుసుకోవాలి సార్. నేను చేసే మంచి కార్యక్రమాలని సార్ ప్రజలకు తెలుసుకోవాలి. ఓకే సార్, తప్పకుండా సార్. ఓకే, ఈ ప్రమాణ స్వీకారం ఎన్నో తారీఖు పెడుతున్నారు సార్? ప్రమాణ స్వీకారం అంటే ఒక 1 వీక్ 10 days బిలో. ఓకే అధికారంగా అంటే ఎల్లుండి గురువారం జాయిన్ అవుతా. మళ్ళీ అంతా మనల వాటర్స్ అంతా విలేజ్ వాళ్ళని గ్యాదర్ చేసుకోవాలి మనం. అదే దాన్ని ఒకసారి ఫంక్షన్ పెట్టి పెద్ద మన నాయకులు ఉంటారు కదా, జిల్లా నాయకులు, వాళ్ళని పిలుచుకొని ఒకసారి భారీగా చేద్దాం ఉండాయా. ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు, ఇల్లు చేరవయ్యా, తర్వాత కాయలు కూడా పెట్టుకొని ఫంక్షన్ అంటే సరే ఓకే సార్ అని చెప్పి వచ్చా మధ్యాహ్నం. అదే బాగున్నట్లే తిది నక్షత్రం. ఇంకేం సార్, రైతులకి ఫస్ట్ సంతకం ఏం పెట్టబోతున్నారు? రైతు సమస్యల మీద కానీ, రైతుల అభివృద్ధి కోసం కానీ? రైతులు ఏంటంటే ఈ లోన్లు ఎక్కువ మా వాళ్ళు కేటాయిస్తున్నారు. ఇంకోటి సబ్సిడీలు ఎరువులైనా కొంచెం తక్కువగా వాడుతున్నారు మన వాళ్ళు, తేవటం కూడా తక్కువగా ఉంది చైర్మన్స్. దాని మీద కొంచెం దృష్టి పెట్టాలా. జిల్లా సహకార బ్యాంక్ ఉంటది కదా, మన సీతారామ గారు చైర్మన్ వచ్చారు. ఆయన సహకారంతో కొంచెం లోన్ల గీన్లు కొంచెం సబ్సిడీ ఎరువులు ఉంటాయి కదండి, అవి కొద్దిగా రైతు వారీగా కొంచెం చేద్దాం ఆలోచన ఉండే నాకు. ఫస్ట్ లోన్లు అంటే సహజంగా రైతు వారికి లోన్లు వస్తాయి, సహజంగా వచ్చే లోన్లు ఎవరికైనా. అవును సార్. ఎక్స్ట్రా ఏంటంటే సబ్సిడీ ఎరువులు. అవును సార్. తేలా పోతున్నారు, కొంత పెట్టుబడి మనం ముందుకు పెట్టాల్సి అనుకుంటున్నా. దానికి తెచ్చి దాన్ని ఒకరు బాగా చేయాల్సి వస్తుంది. రైతు వారికి ఏదన్నా పనిముట్టు ఏ సబ్సిడీకి వస్తుంటాయి కదా, అవన్నీ కష్టపడి గవర్నమెంట్ తో పోరాటం చేసి తెచ్చి రైతులకు అందిస్తాము. రైతు కూలీలు సహకారం బాగా అందిస్తాము. రైతుల కాడ మంచి పేరు తెచ్చుకుంటా. ఓకే సార్, నిస్వార్థంగా పనిచేస్తా. ఓకే సార్. ఆ టైంలో మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్.